ఎక్కడెక్కడ ఉంటారు అంటే ఈ తదాసు దేవతలు సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలలో వారు ఉంటారన్నమాట. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్విని దేవతలే ఈ తదాసు దేవతలు. వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు. అశ్వరూపంలో ఉన్న సూర్యుడు ఛాయాదేవిని పుత్రులే ఈ తదాసు దేవతలు. మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరి సోదరియే ఉష. ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన. ఏం మాట్లాడినా తదాసు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా